ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తిరుపతి కోదండ రామాలయంలో నేడు సీతారాముల కళ్యాణం. తిరునగర వీధుల్లో ఘనంగా ముత్యాల తలంబ్రాల శోభాయాత్ర. చంద్రగిరి కోదండ రామాలయంలో బ్రహ్మోత్సవాలు ప్రారంభం. ముక్కోటి దేవతలను ఆహ్వానిస్తూ శాస్త్రోక్తంగా ధ్వజారోహణం. వేణుగాన అలంకారంలో శ్రీ కోదండరాముని అభయ ప్రదానం. ఒంటిమిట్ట క్షేత్రంలో వైభవపేతంగా వార్షిక బ్రహ్మోత్సవాలు. కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో నవమి వేడుకలు. సీతారాములకు స్నపన తిరుమంజనం, వేడుకగా కళ్యాణోత్సవం. పుష్పాభిషేక మహోత్సవంలో అమ్మలగన్న అమ్మ అనుగ్రహం. బెజవాడ కనకదుర్గమ్మ సన్నిధిలో వసంత నవరాత్రి ఉత్సవాలు. తిరుపతిలో ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రంగా విఖ్యాతి చెందిన శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో ఈ రోజు రాత్రి సీతారాముల కళ్యాణ మహోత్సవం వైభవపేతంగా జరగనుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని శనివారం ఉదయం ముత్యాల తలంబ్రాల ఊరేగింపు ఉత్సవం కనుల పండుగ జరిగింది. ముందుగా టీటీడీ పరిపాలన భవనంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి చెంత ముత్యాల తలంబ్రాలను ఉంచి పూజలు నిర్వహించారు. అనంతరం టీటీడీ డిప్యూటీ ఈవో నాగరత్న, ఆలయ అర్చకులు నందకుమార్ దీక్షితుల ఆధ్వర్యంలో ముత్యాల తలంబ్రాలను తీసుకుని ఊరేగింపుగా బయలుదేరారు. ఆపై ఏనుగు అంబారీపై ముత్యాల తలంబ్రాలను ఉంచి మంగళ వాయిద్యాలు, కోలాటాలు, భజనల నడుమ తిరుపతి పురవీధుల్లో ముత్యాల తలంబ్రాల శోభాయాత్ర ఘనంగా జరిగింది. కేటీ రోడ్డు మీదుగా శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయం, దక్షిణ మాడవీధి, చిన్న బజారు వీధి మీదుగా శ్రీ కోదండ రామాలయానికి చేరుకున్నారు. అక్కడ మాడవీధుల ప్రదక్షిణగా ముత్యాల తలంబ్రాలను ఆలయానికి చేర్చారు. ఈ రోజు రాత్రి జరిగే సీతారాముల కళ్యాణ మహోత్సవంలో ఈ ముత్యాల తలంబ్రాలను వినియోగించనున్నారు. దశరథ రామ గోవింద మము దయ చూడు పాహి ముకుంద. దశరథ రామ గోవింద మము దయ చూడు పాహి ముకుంద. దశరథ రామ గోవింద మము దయ చూడు పాహి ముకుంద. దశముఖ సంహార ధరణిజ పతి రామ శశిధర పూజిత శంఖు చక్రధర. దశముఖ సంహార ధరణిజ పతి రామ శశిధర పూజిత శంఖు చక్రధర. దశరథ రామ గోవింద మము దయ చూడు పాహి ముకుంద. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని శనివారం ఉదయం నైవేద్య విరామ సమయంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి మేడమల్లి బాలాజీ దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న వీరికి అధికారులు సాదరంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో న్యాయమూర్తికి పండితులు వేదాశీర్వచనం పలుకగా ఆలయ అధికారులు శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. తిరుపతికి సమీపంలోని చంద్రగిరిలో పురాతన పుణ్యక్షేత్రంగా వెలసిల్లుతున్న శ్రీ కోదండరామస్వామివారి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు శనివారం ఉదయం జరిగిన ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 28వ తేదీ నుండి ఏప్రిల్ 6వ తేదీ వరకు
స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలను నవోన్మేషంగా నిర్వహించడానికి టీటీడీ ఏర్పాట్లు చేసింది. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం ఆలయ అధికారులు, అర్చకులు ధ్వజపటాన్ని తీసుకుని ఆలయ ప్రదక్షిణ నిర్వహించారు. అనంతరం ధ్వజస్తంభం వద్ద విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం తదితర క్రతువులను నిర్వహించి అభిషేకం జరిపారు. ఆపై మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్చరణల నడుమ ధ్వజపటాన్ని శాస్త్రోక్తంగా ఎగురవేసి ధ్వజారోహణం నిర్వహించారు. ఏకశిలా నగరంగా వెనుతికెక్కిన కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని శనివారం ఉదయం జగదభి రామయ్య వేణుగాన అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అర్చకులు శ్రీ కోదండ రామస్వామి వారిని బంగారు రత్నాభరణాలు, పుష్పమాలలతో వేణుగాన అలంకారం చేసి తిరుచిపై కొలువుదీర్చారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం బాజా భజంతేలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధుల్లో స్వామివారి తిరుచి ఉత్సవం వేడుకగా సాగింది. వేణుగాన అలంకారంలో రామయ్య తండ్రిని సేవించి భక్తులు పులకితులయ్యారు. ధనుజహరణ రామ దశరథ సుత రామ వినుతామర స్తోత్ర విజయ రామ. ధనుజహరణ రామ దశరథ సుత రామ వినుతామర స్తోత్ర విజయ రామ. మనుజావతార రామ మనుజావతార రామ మహనీయ గుణ రామ అనిలజ ప్రియ రామ అయోధ్య రామ. మనుజావతార రామ మహనీయ గుణ రామ అనిలజ ప్రియ రామ అయోధ్య రామ. రామ దశరథ రామ. చిత్తూరు జిల్లా కార్వేటి నగరంలో కొలువైన శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో అర్చకులు ఆలయ ప్రాంగణంలో చూడ చక్కటి కళ్యాణ వేదికను ఏర్పాటు చేశారు. ఆపై సీతారాములను సుందరంగా అలంకరించి కొలువుదీర్చారు. విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య పూజలు జరిపారు. వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ సీతారాముల కళ్యాణోత్సవం కమనీయంగా జరిగింది. రాముడీతడు లోకాభిరాముడీతడు, రాముడీతడు లోకాభిరాముడీతడు, కామించిన విభీషణు కాచిన వాడీతడు, రాముడీతడు లోకాభిరాముడీతడు, కామించిన విభీషణు కాచిన వాడీతడు, రాముడీతడు లోకాభిరాముడీతడు, రాముడీతడు లోకాభిరాముడీతడు. అనంతరం సర్వభూపాల వాహన సేవను నిర్వహించారు. సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తిని శోభాయమానంగా అలంకరించిన అర్చకులు సర్వభూపాల వాహనంపై ఆసీనులం చేసి ప్రత్యేక పూజలు జరిపారు. మేళ తాళాల నడుమ ఆలయ వీధుల్లో సీతారాములు సర్వభూపాల వాహనంపై ఊరేగుతూ భక్తుల నీరాజనాలందుకున్నారు. అమ్మలగన్న అమ్మ బెజవాడ కనకదుర్గమ్మ తల్లి పుష్పాభిషేకంలో పరిమళించారు. 9 రోజుల పాటు విజయవాడ ఇంద్రకీలాద్రిపై వసంత నవరాత్రి ఉత్సవాలను ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాలలో భాగంగా అమ్మవారికి పుష్పాభిషేకం నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని మండపంలో ముగ్ధ మనోహరంగా అలంకార శోభితులైన శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఆసీనులవగా అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు.
తరువాత చామంతులు, గులాబీలు, మల్లెలు, కనకాంబరాలను బుట్టల్లో ఉంచి ఆలయ ప్రదక్షిణగా ఊరేగించారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ అమ్మవారికి పుష్పాభిషేకాన్ని పరిమళ భరితంగా నిర్వహించి నివేదన, మహామంగళహారతులు సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ పాలక మండలి చైర్మన్ రాధాకృష్ణ, ఈవో సీనా నాయక్, స్థానాచార్యులు విష్ణుభట్ల శివప్రసాద్ శర్మ, అశేషంగా భక్తులు పాల్గొన్నారు. నవదంపతులైన సీతారాములు తిరువీధి విహారంలో భక్తులకు అభయ ప్రదానం చేశారు. దక్షిణ అయోధ్యగా అనుగ్రహిస్తున్న భద్రాచల క్షేత్రంలో సీతారాముల కళ్యాణోత్సవం అత్యంత వైభవపేతంగా జరిగింది. కళ్యాణం అనంతరం నవదంపతులైన సీతారాములు విశేష అలంకారంలో చంద్రప్రభ వాహనంపై కొలువుదీరగా అర్చకులు ప్రత్యేక పూజాధికాలను నిర్వహించారు. మహిళల కోలాట ప్రదర్శనలు, భక్తుల భజనలు, మేళ తాళాల నడుమ సీతారామచంద్రమూర్తి వెండి వెలుగులను వెదజల్లే చంద్రప్రభ వాహనంపై ఆలయం నుండి తాతగుడి వరకు తిరువీధి ఉత్సవంలో భక్తులకు దర్శనమిచ్చారు. చిత్తూరు జిల్లాలో ప్రసిద్ధ క్షేత్రంగా భాసిల్లుతున్న కాణిపాకం శ్రీ వినాయక స్వామివారి సన్నిధి ఉత్సవ సొబగులతో ప్రకాశించింది. శ్రీరామనవమి వేడుకల్లో భాగంగా ఆలయ అధికారులు పట్టు వస్త్రాలను ఆలయ ప్రాకారంలో ఊరేగించారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ సాగిన పట్టు వస్త్రాల ఊరేగింపు ఉత్సవంలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. అనంతరం ఆలయ ప్రాంగణంలోని మండపంలో ప్రత్యేక స్నానపీఠంపై సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తి ఉత్సవాలను వేంచేపు చేసి స్నపన తిరుమంజనం నిర్వహించారు. పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలు, పవిత్ర జలాలతో విశేషంగా సాగిన స్నపన తిరుమంజన సేవను భక్తులు ముగ్ధులై వీక్షించారు. రామచంద్రాయ జనకరాజయ మనోహరాయ మామకాభీష్టదాయ మహిత మంగళం. రామచంద్రాయ జనకరాజయ మనోహరాయ మామకాభీష్టదాయ మహిత మంగళం. కోసలేశాయ మందహాసదాస పోషణాయ వాసవాది వినుత సద్వరాయ మంగళం. కోసలేశాయ మందహాసదాస పోషణాయ వాసవాది వినుత సద్వరాయ మంగళం. అనంతరం సీతారాముల కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. చూడచక్కటి వేదికపై వధు వరులుగా అలంకార శోభితులైన సీతారాములను వేంచేపు చేసిన అర్చకులు విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, రక్షాబంధనం, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య పూజలను మనోహరంగా నిర్వహించారు. అనంతరం వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని మనోహరంగా నిర్వహించారు. పంచభూతలింగ క్షేత్రాలలో వాయులింగ క్షేత్రంగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వరాలయంలో పెద్ద కొట్టాయ ఉత్సవం ఘనంగా జరిగింది. ముందుగా ఆలయ ప్రాంగణంలోని అలంకార మండపంలో శ్రీ జ్ఞాన ప్రసూనాంబికా సమేత వాయులింగేశ్వర స్వామివారిని బంగారు రత్నాభరణాలు, గజపుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి వాహనంపై వేంచెబు చేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన తరువాత మేళతాళాలు, బాజా భజంతీల నడుమ 3 పర్యాయాలు ఆలయ ప్రదక్షిణగా కోట మండపానికి తీసుకువచ్చి వేంచెబు చేశారు. నమస్తే నమస్తే శ్రీకాళహస్తీశ్వరా, నమస్తే నమస్తే శ్రీవాయులింగేశ్వరా, నమస్తే నమస్తే శ్రీకాళహస్తీశ్వరా, నమస్తే నమస్తే శ్రీవాయులింగేశ్వరా, జ్ఞాన ప్రసూనాంబార్చిత ఓంకార గంగాధరా. టీటీడీకి అనుబంధంగా ఉన్న నాగలాపురం శ్రీ వేదనారాయణ స్వామివారి దేవాలయంలో సూర్య పూజోత్సవాలు, తెప్పోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా శ్రీ వేదనారాయణ స్వామివారు సూర్యకిరణాల వెలుగుల్లో అద్భుతంగా దర్శనమిచ్చారు. అలాగే తెప్పోత్సవాలలో భాగంగా శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామివారు తెప్పలపై విహరించారు. శ్రీ మహావిష్ణువు మత్స్యావతారంలో నెలవైన విశిష్ట దేవాలయం తిరుపతి జిల్లాలోని నాగలాపురం. ఈ పుణ్యప్రదేశంలో కొలువైన శ్రీ వేదవల్లి సమేత శ్రీ వేదనారాయణ స్వామివారి దేవాలయంలో సూర్యపూజోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో ఈ నెల 24వ తేదీ నుండి 28వ తేదీ వరకు
5 రోజుల పాటు సూర్య పూజోత్సవాలు, తెప్పోత్సవాలను ఎంతో విశేషంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా సంధ్యా సమయంలో సూర్యకిరణాలు స్వామివారిని స్పృశించే విశేష ఘట్టాన్ని వీక్షించి భక్తులు ముగ్ధులయ్యారు. ఆలయ రాజగోపురం నుండి 630 అడుగుల దూరంలో ఉన్న స్వామివారిని అభిషేకించిన సూర్యకిరణ దర్శనం చేసుకుని భక్తులు దైవనామస్మరణలతో పరవశులయ్యారు. అనంతరం తెప్పోత్సవం ఆహ్లాదభరితంగా జరిగింది. ముందుగా అర్చకులు శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరాముని ఉత్సవమూర్తులను బంగారు ఆభరణాలు, సుగంధ పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి తిరుచిపై కొలువు తీర్చారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత భక్తుల కోలాట ప్రదర్శనలు, మేళతాళాల నడుమ ఊరేగింపుగా ఆలయ ప్రాంగణంలోని పుష్కరిణి వద్దకు తీసుకొచ్చారు. విద్యుత్ దీపాలు, పుష్పాలతో అందంగా తీర్చిదిద్దిన తెప్పలపై శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరాముని వేంచేపు చేసి అర్చకులు తెప్పోత్సవాన్ని ఆహ్లాదభరితంగా నిర్వహించారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అహోబిలం పుణ్యక్షేత్రంలో స్నపన తిరుమంజనం శోభాయమానంగా జరిగింది. శ్రీరామనవమి వేడుకల్లో భాగంగా సీతారాముల సన్నిధిలోని ముఖమండపంలో అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి, సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తి ఉత్సవమూర్తులను వేర్వేరు స్నానపీఠాలపై వేంచేపు చేశారు. విశ్వక్సేన పూజ పుణ్యాహవచనం జరిపి పసుపు, చందనాది విశేష సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేసి పవిత్ర జలాలతో సహస్రధారల నడుమ స్నపన తిరుమంజనాన్ని నిర్వహించి మహామంగళహారతులు సమర్పించారు. తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా భాసిల్లుతున్న యాదాద్రి శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి ఆలయంలో ఆండాలమ్మవారి ఊంజల్ సేవ ఉత్సవం ఘనంగా జరిగింది. ముందుగా అర్చకులు ఆండాలమ్మను బంగారు ఆభరణాలు, పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి పల్లకీపై కొలువు తెచ్చారు. మేళ తాళాల నడుమ ఆలయ వీధుల్లో ఊరేగించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలోని మండపంలో ఊయలలో అమ్మవారిని వేంచేపు చేసి సన్నాయి వాయిద్యాల నడుమ ఊంజల్ సేవను అత్యంత విశేషంగా నిర్వహించి మహామంగళహారతులు సమర్పించారు. నెల్లూరు నగరం బాలాజీ నగర్లో కొలువైన శ్రీ సీతారామస్వామి మందిరంలో పుత్ర కామేశ్వరి యాగాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తిని, శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని శోభాయమానంగా అలంకరించి కొలువు తెచ్చారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన తరువాత అర్చకులు భక్తులచే సంకల్ప పూజలు చేయించి యాగమండపంలో పుత్ర కామేశ్వరి యాగాన్ని జరిపి పూర్ణాహుతి సమర్పించారు. అనంతపురం జిల్లా రాప్తాడు మండలం పాపంపేట గ్రామంలో కొలువైన శ్రీ సీతారామాలయంలో కళ్యాణోత్సవం కనుల పండుగ జరిగింది. శ్రీరామనవమి వేడుకల్లో భాగంగా అర్చకులు గర్భాలయంలో సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తి మూలమూర్తులకు ప్రత్యేక ఆరాధనలు నిర్వహించారు. అనంతరం సీతారాములను ఆలయ ప్రాంగణంలో చక్కటి అలంకరణలో కొలువు తెచ్చారు. పలు వైదిక క్రతువులను నిర్వహించిన తరువాత మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ సీతారాముల కళ్యాణాన్ని విశేషంగా నిర్వహించారు. చిత్తూరు నగరం తేనెబండల కొలువైన శ్రీ అభయాంజనేయ స్వామివారి దేవాలయంలో శ్రీరామచంద్రమూర్తికి స్నపన తిరుమంజన సేవను నిర్వహించారు. ఆలయంలో వేడుకగా జరుగుతున్న శ్రీరామనవమి ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు ఆలయ ముఖమండపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానపీఠంపై సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తిని వేంచేపు చేశారు. పవిత్ర జలాలు, సుగంధ ద్రవ్యాలు, పంచామృతాలతో సీతారాములకు విశేషంగా స్నపన తిరుమంజనం జరిపి ధూపదీప నివేదనలు, మహామంగళహారతులు సమర్పించారు. వట్టిరట్టు చేతిక వద్దు రామచంద్ర, నెట్టననే దూరనోప నిను రామచంద్ర.
ఒట్టిది ప్రేమము నీపై ఓ రామచంద్ర ఒట్టిది ప్రేమము నీపై ఓ రామచంద్ర మమ్ము వట్టి జాలి పెట్టకిక వద్దు రామచంద్ర వద్దు రామచంద్ర బతిమసేసిన రామచంద్ర నీ చేతిలో నిదాననింతే శ్రీరామచంద్ర. విశాఖ జిల్లా పెందుర్తి మండలం చింతల అగ్రహారంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నిర్వహించిన సీతారాముల కళ్యాణ వీక్షణతో భక్తులు పరవశించారు. సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తిని సుందరంగా అలంకరించిన అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. ఆపై విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, రక్షాబంధనం, మాంగళ్య పూజలు జరిపి వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ సీతారాముల కళ్యాణాన్ని విశేషంగా పూర్తి చేశారు. భక్తులు ఆదర్శ దంపతులను సేవించి తన్మయులయ్యారు. తెలంగాణ రాష్ట్రం నారాయణపేట జిల్లా మక్తల్లో కొలువైన పురాతన పడమటి ఆంజనేయ స్వామివారి ఆలయం జై శ్రీరామ నామస్మరణలతో మారుమోగింది. శ్రీరామనవమి పర్వదినాన ఆంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలోని రామ్లీలా మైదానంలో సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని వైభవపేతంగా నిర్వహించారు. అందమైన కళ్యాణ వేదికను ఏర్పాటు చేసి శోభాయమానంగా అలంకరించిన సీతారాములను కొలువుదీర్చిన అర్చకులు పలు వైదిక క్రతువులను జరిపారు. ఆపై వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ సీతారాముల కళ్యాణోత్సవాన్ని గమనీయంగా పూర్తి చేశారు. ఈ సందర్భంగా రామ్లీలా మైదానం భక్తుల దైవనామ స్మరణలతో మార్మోగింది. చిత్తూరు నగరం రాములగుడి వీధిలో కొలువైన శ్రీ కోదండ రామాలయంలో చప్పరం ఉత్సవం జరిగింది. నవమి వేడుకల్లో భాగంగా అర్చకులు సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తికి నిత్య ఉపచారాధనను జరిపారు. ఆపై సీతారాములను శోభాయమానంగా అలంకరించి చప్పరంపై కొలువు తెచ్చారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన తరువాత మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధుల్లో సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండ రామస్వామి చప్పరంపై ఊరేగుతూ భక్తుల నీరాజనాలు అందుకున్నారు. శ్రీరామనవమి విశేష పర్వదినాన ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రసిద్ధ ఆలయాలు జై శ్రీరామ నామస్మరణలతో పులకించాయి. ఆదర్శ దంపతులైన సీతారాముల కళ్యాణ వీక్షణంతో భక్తులు పరవశులయ్యారు. ఆ సుమధుర భక్తి మాలిక మీకోసం. శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రంలో కొలువైన శ్రీ పట్టాభిరామాలయంలో సీతారాముల కళ్యాణం ఘనంగా జరిగింది. శ్రీకాళహస్తీశ్వరాలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ పట్టాభిరామాలయంలో శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టు వస్త్రాలు, పుష్పమాలలను ఊరేగింపుగా తీసుకొచ్చి సీతారాములకు సమర్పించారు. అనంతరం చూడచక్కటి వేదికపై బంగారు రత్నాభరణాలు, సుగంధ పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించిన సీతారాములను వేంచేపు చేసి విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, రక్షాబంధనం, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య పూజలు జరిపారు. ఆపై బాజా భజంత్రీలు, మంగళ వాయిద్యాల నడుమ సీతారాముల కళ్యాణం వేదోక్తంగా జరిగింది. మణిబాసికమును నుదుటను గట్టి పారాణిని పాదాలకు పెట్టి పెళ్లి కూతురై వెలసిన సీత కళ్యాణముతో తమురారండి. శ్రీ సీతారాముల కళ్యాణముతో తమురారండి. ప్రసిద్ధ శైవక్షేత్రంగా భాసలుతున్న నంద్యాల జిల్లాలోని మహానంది శ్రీ మహానందీశ్వరాలయంలో సీతారాముల కళ్యాణం జరిగింది. శ్రీరామనవమి పర్వదినం శుభవేళ శ్రీ సీతారాములను దివ్య శోభితంగా అలంకరించి అందంగా తీర్చిదిద్దిన వేదికపై వేంచేపు చేశారు. పలు వైదిక క్రతువులను మంగళప్రదంగా పూర్తి చేసిన అనంతరం అర్చకులు వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ సీతారాముల కళ్యాణాన్ని విశేషంగా పూర్తి చేశారు.
ప్రకాశం జిల్లా ఒంగోలు గడియారం వారి వీధిలో నెలవైన శ్రీ అనంత కోదండరామాలయంలో శ్రీరామనవమి వేడుకలు కనుల పండుగగా జరిగాయి. ఉత్సవాల్లో భాగంగా అర్చకులు సీతారాముల కళ్యాణాన్ని కమనీయంగా నిర్వహించారు. ముచ్చటైన వేదికపై సీతారాములను తులసి హారాలు, పుష్పమాలలు, నూతన వస్త్రాలతో అలంకరించి కొలువు తీర్చారు. వైదిక క్రతువులను పూర్తి చేసిన తర్వాత మేళతాళాలు, వేదమంత్రాల నడుమ సీతారాముల కళ్యాణం జరిపారు. తెలంగాణ రాష్ట్రం సికింద్రాబాద్లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో సీతారాముల కళ్యాణం జరిగింది. శ్రీరామనవమి వేడుకల్లో భాగంగా అర్చకులు ఆలయ ప్రాంగణంలోని ముఖమండపంలో సీతారాములను వేంచేపు చేశారు. పలు వైదిక క్రతువులను జరిపిన తర్వాత మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ సీతారాముల కళ్యాణాన్ని నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి గ్రామంలోని పురాతన శ్రీరామక్షేత్రంలో సీతారాముల కళ్యాణం ఘనంగా జరిగింది. 100 సంవత్సరాల చరిత్రను సొంతం చేసుకున్న ఈ ఆలయంలో నవమి వేడుకల్లో భాగంగా నిర్వహించిన సీతారాముల కళ్యాణం భక్తులను తన్మయులను చేసింది. సర్వశోభితంగా అలంకరించిన సీతారాములను వేదికపై కొలువు తీర్చిన అర్చక స్వాములు విశ్వక్సేనారాధన, రక్షాబంధనం, మాంగళ్య పూజ తదితర క్రతువులను జరిపి మంగళ వాయిద్యాల నడుమ సీతారాముల కళ్యాణం జరిపారు. ఖమ్మం నగరంలో శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం వైభవంగా జరిగింది. ముందుగా ఆలయ అధికారులు, అర్చకులు, భక్తులు పట్టు వస్త్రాలు, సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తి ఉత్సవ విగ్రహాలను కళ్యాణ ప్రాంగణంలో ఊరేగించారు. అనంతరం ఉత్సవాలను మండపంలో వేంచేపు చేశారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, రక్షాబంధనం, యజ్ఞోపవీత ధారణ తదితర క్రతువులను జరిపి వేదమంత్రాలు, బాజా భజంత్రీల నడుమ సీతారాముల కళ్యాణాన్ని నిర్వహించారు. ఇక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని శుక్రవారం 67,526 మంది భక్తులు దర్శించుకున్నారు. 25,780 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3,45,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.